సో ఫ్రెండ్స్, ఇది సీఎంఏ ఫోన్ 2 ప్రో. నేను ఆల్మోస్ట్ ఒక 30 డేస్ నుంచి అయితే వాడుతున్నాను. స్టార్టింగ్‌లో నేను డిజైన్ అండ్ ప్రైస్ చూసినప్పుడైతే చాలా ఇంప్రెస్ అయితే అయ్యాను. కానీ ఈ 30 డేస్ యూజ్ చేసిన తర్వాత అసలు దీని ఎక్స్‌పీరియన్స్ ఎలా ఉంది? ఈ ఫోన్ డైలీ యూజ్‌లో ప్రాక్టికల్‌గా ఎలా పర్ఫార్మ్ చేస్తుంది? అనేదైతే ఈ వీడియోలో అయితే మనం మాట్లాడుకుందాం. ఈ వీడియోలో ఫుల్ హానెస్ట్ అండ్ ప్రాక్టికల్ రివ్యూ అయితే ఇచ్చేస్తాను నేను. డిస్‌ప్లే కానివ్వండి, బ్యాటరీ, డిజైన్, గేమింగ్, పర్ఫార్మెన్స్, కెమెరా అన్నీ అయితే కవర్ అయితే చేస్తాను ఈ వీడియోలో. సో లేట్ చేయకుండా వీడియో మొదలు పెడదాం. నా పేరు గుణ, మీరు చూస్తున్నారు గుణ టెక్. ఒక చిన్న హెల్ప్ ఏంటంటే, ఛానల్‌కి మీరు ఒకవేళ కొత్తగా వస్తే మాత్రం సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. ఒక్క చిన్న హెల్ప్ చేసేయండి, ఓకే? సో ముందుగా మనం డిజైన్ గురించి మాట్లాడుకుంటే మాత్రం బ్యాక్ డిజైన్ చాలా యూనిక్‌గా ఉంటుంది. స్క్రూస్ అయితే ఉంటాయి మనకి. యాక్సెసరీస్ సిస్టమ్ మనకి ఇందులో కొన్ని యాక్సెసరీస్ అయితే యాడ్ చేశారు. అవి మనం పెట్టుకోవాలనుకుంటే ఈ స్క్రూస్ తీసేసి పెట్టుకోవచ్చు. యాక్సెసరీస్ మనకి బాక్స్‌లో అయితే ఏమి రావు. సెపరేట్‌గా కావాలి అంటే కొనుక్కోవచ్చు. వాటి కోసం అయితే పెట్టారు. అండ్ మనకి మ్యాట్ ఫినిషింగ్ వల్ల ఫోన్ గూడా చాలా స్టైల్‌గా ఉంటుంది. అండ్ మెటాలిక్ ఫ్రేమ్ వల్ల మనకి గ్రిప్ గూడా చాలా బావుంటుంది. అండ్ ఇన్ హ్యాండ్ ఫీల్ గూడా చాలా బాగా అనిపించింది నాకైతే. సో ఈ 30 రోజుల్లో నాకైతే స్క్రాచెస్ అయితే ఏమీ పడలేదు నేను యూజ్ చేస్తున్నప్పుడు. కానీ కేస్ యూజ్ చేయడం అయితే బెస్ట్. ఎందుకంటే మాత్రం బ్యాక్ ప్యానెల్ గ్లాస్ కాదు. సో డస్ట్ ఈజీగా అయితే స్టక్ అవుతుంది. ఇందులో మనకి ట్రాన్స్పరెంట్ కేస్ అయితే ఇచ్చారు. కానీ నేను వేరే కేస్ అయితే తీసుకున్నాను. ఇదైతే యూజ్ అయితే చేస్తున్నాను. అండ్ నెక్స్ట్ డిస్‌ప్లే విషయానికొస్తే మాత్రం నేను మోస్ట్‌లీ ఎక్కువగా ఇన్‌స్టాగ్రామ్, యూట్యూబ్ అండ్ మూవీస్ కోసం అయితే యూజ్ అయితే చేశాను నేను. ఇందులో మనకి 6.67 ఇంచ్ AMOLED విత్ 120 హెర్ట్జ్ రిఫ్రెష్ రేట్‌తో అయితే వస్తుంది. సూపర్ స్మూత్ ఎక్స్‌పీరియన్స్ అయితే ఉంటుంది మనకి. కలర్స్ కూడా చాలా బాగున్నాయి. ఒకసారి చూడండి. బ్రైట్‌నెస్ విషయానికొస్తే మాత్రం ఇండోర్‌లో పర్ఫెక్ట్‌గా ఉంటుంది. కానీ అవుట్‌డోర్‌లో కొంచెం ఓకే అని చెప్పుకోవచ్చు. ఇంకొంచెం ఇంప్రూవ్ చేసుంటే బాగుండనిపించింది నాకు అవుట్‌డోర్‌లో మాత్రం. ఇది ఎక్కువగా కంటెంట్ చూసే వాళ్ళకైతే చాలా సాటిస్ఫైయింగ్‌గా అయితే ఉంటుంది. సో ఎక్కువగా మీరు కంటెంట్ చూస్తారు అనుకుంటే మాత్రం దీనికి వెళ్ళిపోవచ్చు, నో ప్రాబ్లమ్. అండ్ ఇది మనకి ఇన్ డిస్‌ప్లే ఫింగర్ ప్రింట్‌తో అయితే వస్తుంది. చాలా స్మూత్ పర్ఫార్మెన్స్ అయితే ఉంది. ఎక్కడ లాగ్ అయితే లేదు. చాలా ఫాస్ట్‌గా అయితే ఓపెన్ అయితే అవుతుంది. అండ్ ఇక్కడ మనకి ఎసెన్షియల్ బటన్ అయితే యాడ్ చేశారు. సేమ్ నథింగ్ ఫోన్ 3A ప్రోలో ఉంటుంది కదా, అదైతే యాడ్ చేశారు. దాని గురించి నేను ఎక్కువ చెప్పదలుచుకోలేదు. మీరు ఆ రివ్యూస్ అయితే చూసేయండి. ఎక్కువ లాగ్ చేయదలుచుకోలేదు, ఓకే? అండ్ నెక్స్ట్ పర్ఫార్మెన్స్ విషయానికి వస్తే మాత్రం మీడియాటెక్ డైమెన్సిటీ 7300 ప్రాసెసర్ తో అయితే వస్తుంది మనకి ఇందులో. నేను ఇన్ని రోజుల నుంచి వాడినప్పుడు కూడా నాకు ఎక్కడ కూడా లాగ్ అయితే ఏమీ అనిపించలేదు. 8GB ర్యామ్ తో మల్టీ టాస్కింగ్ కూడా డీసెంట్ గా అయితే ఉంటుంది మనకి. గేమింగ్ లో కూడా BGMI కానివ్వండి, ఫ్రీ ఫైర్ 2 అయితే నేనైతే టెస్ట్ అయితే చేశాను. స్మూత్ ప్లస్ అల్ట్రాలో అయితే బాగానే అయితే పర్ఫార్మ్ అయితే చేస్తుంది. కానీ హై గ్రాఫిక్స్ లో ఒక్కొక్కసారి ఫ్రేమ్ డ్రాప్స్ అయితే అవుతున్నాయి. సో మీరు ఒకవేళ ఫ్రీ ఫైర్ ఆడే వాళ్ళకైతే నో ప్రాబ్లం అయితే లేదు. చాలా బాగా ఆడుకోవచ్చు. ఒకవేళ మీరు PUBG ఆడతారు కదా, హెవీ గేమింగ్ ఆడినప్పుడైతే మీకైతే ఫ్రేమ్ డ్రాప్స్ అయితే పక్కా అయితే చూస్తాను. సో ఇది కూడా ఒకసారి మైండ్ లో పెట్టుకోండి ఎవరైతే గేమింగ్ కోసం తీసుకోవాలనుకుంటున్నారో. అండ్ థర్మల్స్ కూడా బాగా అయితే కంట్రోల్ అయితే అవుతున్నాయి. చాలా సేపు గేమింగ్ చేసినా కూడా హీట్ అయితే ఏమీ అవ్వడం లేదు. ఇది ఒక ప్లస్ పాయింట్ అనిపించింది నాకు. అండ్ క్యాజువల్ గేమర్స్కి అయితే బాగా అయితే యూజ్ అవుతుంది. మీరు హెవీ గేమింగ్ చేయాలనుకుంటే మాత్రం సెట్ అయితే అవ్వదు మీకు. అండ్ నెక్స్ట్ బ్యాటరీ విషయానికి వస్తే మాత్రం దీనిలో మనకి 5000 mAh బ్యాటరీతో అయితే వస్తుంది. ఫుల్ డే అయితే మనం ఈజీగా అయితే యూజ్ అయితే చేసుకోవచ్చు. అండ్ ఇంకొక బెస్ట్ పార్ట్ ఏంటి అంటే, ఇందులోనే మనకి 33 వాట్స్ ఛార్జర్ అయితే బాక్స్‌లోనే అయితే ప్రొవైడ్ అయితే చేస్తున్నారు. మళ్ళీ సెపరేట్‌గా కొనాల్సిన అవసరం అయితే ఏమీ లేదు. ఎందుకంటే CMF నుంచి కానివ్వండి, నథింగ్ నుంచి కానివ్వండి, ఇప్పటిదాకా బాక్స్‌లో అయితే ఛార్జర్ అయితే ఏమీ ప్రొవైడ్ చేయలేదు. కానీ ఇప్పుడైతే మనకి బడ్జెట్ మొబైల్‌లోనే మళ్ళీ ఎక్స్‌ట్రా మనీ పెట్టకుండా బాక్స్‌లోనే అయితే ప్రొవైడ్ అయితే చేశారు. ఇది కూడా ఒక ప్లస్ పాయింట్ అని చెప్పుకోవచ్చు ఇప్పుడు. అండ్ ఫుల్ ఛార్జ్ అవ్వడానికి ఈజీగా 50 మినిట్స్ టు 1 అవర్ అయితే పడుతుంది. అండ్ సాఫ్ట్‌వేర్ గురించి మాట్లాడుకుంటే మాత్రం నాకు నథింగ్ OS చాలా బాగా నచ్చింది. ఈ 30 రోజులు నేను యూజ్ చేస్తున్నప్పుడు నాకు యాడ్స్ కానివ్వండి, బ్లాట్‌వేర్ ఏమీ అయితే అనిపించలేదు. క్లీన్ యూఐ అయితే ఉంటుంది. అండ్ అప్డేట్స్ కూడా టైంకి వస్తున్నాయి. 3 ఇయర్స్ OS అప్డేట్స్ కానివ్వండి, 4 ఇయర్స్ సెక్యూరిటీ అప్డేట్స్ అయితే ఇస్తున్నారు వీళ్ళు. అండ్ OS అయితే నాకు క్లీన్ యూఐ ఉంది. చాలా బాగా నచ్చింది. సో సాఫ్ట్‌వేర్ గురించి అయితే అంతా ఓకే. అండ్ నెక్స్ట్ ఈ మొబైల్‌లో ఇంకొక నెగెటివ్ ఏంటి అంటే మాత్రం సింగిల్ స్పీకర్‌తోనే వస్తుంది. స్టీరియో స్పీకర్స్ ఇచ్చుంటే బాగుండు అనిపించింది. బట్ క్లారిటీ పరంగా వాల్యూమ్ అన్నీ కూడా బాగానే ఉన్నాయి. ఎక్కడ కూడా తగ్గినట్టయితే అనిపించలేదు. అండ్ మైక్ క్వాలిటీ కూడా కాల్స్ మాట్లాడుతున్నప్పుడు కూడా చాలా బాగా అయితే ఉంది. అండ్ నెక్స్ట్ కెమెరా విషయానికి వస్తే మాత్రం దీంట్లో మనకి 50+50+8 మెగాపిక్సెల్‌తో అయితే వస్తున్నాయి. ఈ 30 రోజులు నేను యూజ్ చేస్తున్నప్పుడు అయితే పిక్స్ దిగాను. డే లైట్‌లో అయితే పిక్స్ చాలా బాగా వస్తున్నాయి. నేను ఒకసారి శాంపిల్స్ వేస్తాను, ఒకసారి మీరు చూడండి. అండ్ కలర్స్ అవన్నీ కూడా న్యాచురల్‌గా ఉన్నాయి. అండ్ ఫ్రంట్ కెమెరా సెల్ఫీస్ కూడా చాలా బాగా అయితే వస్తున్నాయి.
కానీ కెమెరాలో ఒక నెగెటివ్ ఏంటి అంటే లో లైట్ పర్ఫార్మెన్స్‌లో అస్సలు బాలేదు. అది కొంచెం ఇంప్రూవ్ చేసుంటే బావుండు అనైతే నాకనిపించింది. ఓవరాల్‌గా అయితే కెమెరా గూడా ఓకే. అండ్ వీడియో క్వాలిటీ గురించి మాట్లాడుకుంటే మాత్రం ఇందులో మనకి 4K 30 ఎఫ్‌పిఎస్ సపోర్ట్ అయితే ఉంది. 60 ఎఫ్‌పిఎస్ అయితే ఏం లేదు. 1080pలో 30 ఎఫ్‌పిఎస్ అండ్ 60 ఎఫ్‌పిఎస్ 2 అయితే ఉన్నాయి. ఒకసారి నేను శాంపుల్స్ అయితే ఏస్తాను. ఒకసారి మీరు చూడండి. సో ఫ్రెండ్స్ ఇప్పుడు 4K 30 ఎఫ్‌పిఎస్‌లో అయితే వీడియో అయితే రికార్డ్ అవుతుంది. వాయిస్ కూడా అందులో నుంచి వస్తుంది. ఒకసారి వాయిస్ రేస్ చేసుకోండి అండ్ బ్యాక్‌గ్రౌండ్ కూడా మీకు ఎట్లా వస్తుంది అండ్ స్టెబిలిటీ కూడా ఎలా ఉంది అనేది ఒకసారి మీరు చెక్ చేసుకోవచ్చు. చాలా స్టెబుల్‌గా ఉందా లేదో ఒకసారి మీరు చెక్ చేయండి. ఇప్పుడు మనం 2xలో రికార్డ్ అయితే చేస్తున్నాం. సేమ్ 4K 30 ఎఫ్‌పిఎస్‌లో ఒకసారి చెక్ చేయండి. సో ఫ్రెండ్స్ ఇప్పుడు 1080p 60 ఎఫ్‌పిఎస్‌లో అయితే రికార్డ్ అవుతుంది. ఒకసారి బ్యాక్‌గ్రౌండ్ అన్నీ కానీ ఒకసారి మీరు చెక్ చేసుకోండి. వాయిస్ కూడా ఎలా ఉంది 1xలో రికార్డ్ అవుతుంది. ఇప్పుడు 2xలో ఉంటుంది. ఒకసారి మీరు ఇప్పుడు చెక్ చేయండి. 2xలో కూడా బ్యాక్‌గ్రౌండ్ ఎలా ఉంది అన్నీ చెక్ చేసుకోండి. వాయిస్ కూడా ఎలా క్లారిటీ ఉందా లేదో చెక్ చేయండి. బ్యాక్‌గ్రౌండ్ అన్నీ చెక్ చేసుకోండి. స్టెబిలిటీ కూడా ఒకసారి మీరు చెక్ చేయండి. నేను తిరుగుతూ ఉంటాను. ఒకసారి స్టెబిలిటీ కూడా మీరు ఒకసారి చెక్ చేసుకోండి. వీడియో ఎలా వస్తుందని. సో ఫ్రెండ్స్ ఇప్పుడు 1080p 30 ఎఫ్‌పిఎస్‌లో అయితే రికార్డ్ చేస్తున్నాను. వాయిస్ కానివ్వండి బ్యాక్‌గ్రౌండ్ అన్నీ ఒకసారి మీరు చెక్ చేసుకోండి అండ్ స్టెబిలైజేషన్ కూడా ఎలా వస్తుందో ఒకసారి మీరే చెక్ చేయండి. ఓకే. అండ్ ఇప్పుడు మనం 2xకి అయితే షిఫ్ట్ చేసి అయితే చూద్దాం ఎలా వస్తుంది. ఇప్పుడు 1080p 30 ఎఫ్‌పిఎస్‌లో 2x క్వాలిటీ కూడా ఎలా ఉందనేది మీరు చెక్ చేయండి. ఒకసారి కామెంట్ సెక్షన్‌లో చెప్పండి ఎలా ఉందని. సో ఇప్పుడు వైడ్ యాంగిల్ అయితే షూట్ చేస్తున్నాము. ఒకసారి మీరు క్వాలిటీ ఎలా ఉందో కూడా చూడండి ఒకసారి. అండ్ ఇంకొక మేజర్ నెగెటివ్ ఏంటి అంటే ఈ మొబైల్‌లో ఓన్లీ మనకి IP54 రేటింగ్‌తోనే వస్తుంది. ఓన్లీ స్ప్లాష్ అండ్ డస్ట్ రెసిస్టెంట్ మాత్రమే. స్లైట్ ప్రొటెక్షన్ అంతే. ఎక్కువ వాటర్‌లో పడ్డదంటే మాత్రం పోతుంది. మనకైతే సపోర్ట్ అయితే ఏం లేదు. సో జాగ్రత్తగా ఉండండి. ఒకవేళ మీకు వాటర్ ప్రూఫ్ అవన్నీ కావాలనుకుంటే మాత్రం ఇదే ప్రైస్‌లో మనకి IP68, IP65 రేటింగ్ వచ్చే మొబైల్స్ కూడా ఉన్నాయి. IP68 ఉన్నయి తీసుకుంటే ఇంకా బెటర్. సో ఆ మొబైల్స్‌కి అయితే మీరు వెళ్ళండి. ఒకవేళ మీకు వాటర్ ప్రూఫ్ కావాలి అనుకుంటే మాత్రం. సో ఈ 30 రోజులు యూజ్ చేసిన తర్వాత నా హానెస్ట్ ఒపీనియన్ ఏంటి అంటే మాత్రం ఒక మంచి డిజైన్ కానివ్వండి, స్మూత్ డిస్‌ప్లే, మంచి పర్ఫార్మెన్స్ 20,000 బడ్జెట్‌లో ఒక మంచి ఆల్ రౌండర్ కోసం చూస్తుంటే మాత్రం ఇదైతే ఒక బెస్ట్ ఆప్షన్ అవుతుంది. సో నేను పాజిటివ్స్ అండ్ నెగెటివ్స్ కూడా చెప్పాను కదా! అవి కూడా ఒకసారి మీరు మైండ్‌లో అయితే పెట్టేసుకోండి. సో నేను పాజిటివ్స్ అండ్ నెగెటివ్స్ చూసాక ఈ మొబైల్ గురించి మీరు ఏమనుకుంటున్నారో ఒకసారి అయితే కామెంట్ సెక్షన్‌లో అయితే చెప్పండి. అండ్ వీడియో ఇన్ఫర్మేటివ్ అనిపిస్తే మాత్రం లైక్ చేసి మీ ఫ్రెండ్స్‌కి అయితే షేర్ చేయడం మర్చిపోకండి. అండ్ ఛానెల్‌కి కొత్తగా వస్తే మాత్రం సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. మళ్ళీ ఇంకొక ఇంట్రెస్టింగ్ వీడియోతో కలుద్దాం. అంటిల్ దెన్ కీప్ సపోర్టింగ్, స్టే సేఫ్. బై.